కడప జిల్లా పోర్మామిల్లలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ భైరవప్రసాద్ అధ్యక్షతన జరుగుతున్న ఏపీ అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కమలమ్మ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్ భైరవప్రసాద్ సంయుక్తంగా మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా పరిపాలిస్తుందని, 9 రోజులు అంగన్వాడీ కార్యకర్తలు సెంటర్లు మూసేసి రోడ్డుపైకి వచ్చి జీతాల కోసం సమ్మె చేస్తున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, 1975 ఐసిడిఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు. అంగన్వాడీ దేశవ్యాప్తంగా సెంటర్లో తల్లి పాత్రగా పోషిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో కల్పితమైన చైర్మన్లు, డైరెక్టర్లు నియమించి లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల పట్ల కపట ప్రేమ చూపించి ఓట్లు వేయించుకుని గద్దెనెక్కారని, ఇప్పుడు అంగన్వాడీలు జీతాలు పెంచమని అడిగితే ఏమాత్రం పెంచకుండా దోబూచులాడుతూ వెనక్కి పంపడం సబబు కాదన్నారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లని చర్చలకు పిలిపించి వాళ్లకు న్యాయమైన కోరికలను తీర్చాలని వారన్నారు. జగన్మోహన్ రెడ్డి గెలవక ముందు ఒక మాట, గెలిచిన తర్వాత ఒక మాట మాట్లాడడం సబబు కాదన్నారు. పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం అంగన్వాడీ వర్కర్లకు 18,000 రూపాయలు జీతాలు పెంచారన్నారు. జగన్మోహన్ రెడ్డి జీతాలు పెంచుతావా, భిక్షాటన చేయమంటావా అనే నినాదంతో పోరుమామిల్లలోని పొరవీధుల్లో ప్రభుత్వ మొండి వైఖరిని నిరసించాలని అంగన్వాడీ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భిక్షాటన చేయడం జరిగిందన్నారు. వెంటనే కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఈఎస్ఐ, పీఎఫ్ కల్పించాలని, పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, టీఏడీఏలు చెల్లించాలని, అంగన్వాడీ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్లకు న్యాయం చేయాలని తెలిపారు. జీతాలు పెంచలేని పక్షంలో పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి ఓటు ద్వారా తన ప్రభుత్వం కూలిపోతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యురాలు ఓబులాపురం విజయమ్మ, అంగన్వాడీ ప్రాజెక్టు కార్యదర్శి మేరీ వినోద, దస్తగిరమ్మ, రేణుక, విజయమ్మ, జ్యోతి, రమాదేవి, శ్రీదేవి, లక్ష్మీదేవి, 200 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, సిఐటియు చిన్నయ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్తున్నటువంటి జీతభత్యాలు చాలా స్వల్పం. ఎందుకంటే ఈ దినాల్లో మరి ఆ రోజు మీరు ఫ్రెష్గా అపాయింట్ అయినటువంటి దినాలకు ఈ దినాలకు మరి ఎంతో ఖర్చులు పెరిగినాయి. ప్రతిదీ పెరిగింది. మరి గ్యాస్ మొదలుకొని నాకు తెలిసి 12,000, అలాగే హెల్పర్స్కి అయితే 7,000. నిజంగా ఇది ఏమాత్రం సరిపోదు. ఒక కుటుంబము జీవించడానికి ఇది ఏమాత్రం సరిపోదు. ఎందుకు అసలు దేనికి రాదు ఉన్నటువంటి పరిస్థితి. అవి తప్పనిసరిగా ప్రభుత్వాలు గమనించాలి, అవసరాలు గమనించాలి. మాకు కనీస వేతనాలు, మాకు కనీస వేతనాలు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు, సుప్రీంకోర్టు ప్రకారం కనీస వేతనాలు. జిందాబాద్ 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 జిందాబాద్. 9 రోజులుగా సమ్మె చేస్తున్న పట్టించుకునే దుర్మార్గమైన ప్రభుత్వం, మాకు కనీస వేతనాలు పెంచని ప్రభుత్వం, మాకు ఈఎస్ఐ పెంచని ప్రభుత్వం, మాకు పింఛన్ సౌకర్యం ఇవ్వని ప్రభుత్వం. ఇంద్రభవనాలు కట్టించినాడు. అంత డబ్బు ఆయన దగ్గర ఉంది. మనకు మన ఉద్యోగాలకి మన స్కూల్ కట్టించేదానికి లేదు, బాత్రూమ్ లేదు, వాటల్లో వాటర్ సప్లై ఇచ్చుకునేదానికి లేవు, బాత్రూమ్లా లెటిన్లా సక్రమైన ఒక్క చోట మంచిగా భవనం ఉండేదానికి మన సెక్టార్లో ఉందా? ప్రమోషన్లు, ఐసిడిఎస్ కు బడ్జెట్, ఐసిడిఎస్ కు బడ్జెట్, ప్రీ స్కూల్ బలోపేతం, ప్రీ స్కూల్ బలోపేతం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్స్, టీచర్స్ అయితేనేమి, హెల్పర్స్ అయితేనేమి, వారి కనీస అవసరాల కోసం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఈ రోజుకి 9వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఏమాత్రం స్పందన లేనటువంటి
ఈ దౌర్భాగ్యపు పరిస్థితిని చూస్తే మరి వీళ్ళంతా కూడా హెల్పర్స్ కానీ టీచర్స్ కానీ ఎంతో ఆందోళన చెందుతూ ఉన్నారు. వారి కడుపులు నింపుకోవడానికి, వారి ఆకలిని తీర్చుకోవడానికి మరి కనీసం 7,000 రూపాయలు 12,000 రూపాయలు ఏమాత్రం సరిపోదు. మనం గమనిస్తే నిన్నాక మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో టీచర్స్కి 18,000, హెల్పర్స్కి 13,000 శాలరీని పెంచింది. ఇక్కడ మరి రాజ్యాంగమే చెప్తుంది ఏమనంటే కనీస వేతనాలు ఇవ్వాలి అని. కనీసం దాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. వారి ఆవేదన వింటుంటే మరి వారికి రెంట్స్ ఇవ్వడం లేదు, శాలరీస్ కూడా రెగ్యులర్గా రావటం లేదు, తర్వాత బిల్స్ ఇవ్వటం లేదు, టీఏడిఎల్ ఇవ్వటం లేదు, మీటింగ్స్కి ఇన్వైట్ చేసినప్పుడు బిల్స్ ఇవ్వటం లేదు, ప్రొవిజన్స్ కూడా అప్పులు తెచ్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇట్లాంటి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో చాలని జీతాలతో కనీసం 7,000 11,000 రూపాయల జీతాలతో ఏమాత్రము ఒక కుటుంబం గడవదు. ఇటువంటి పరిస్థితుల్లో మరి రోడ్డెక్కినటువంటి మరి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి హెల్పర్స్ యొక్క బాధను గమనించి వారికి ఏవేవైతే కనీస అవసరాలు ఉన్నాయో వారికి ఒక రిటైర్మెంట్ ఏజ్ ఫిక్స్ చేసి తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం అయితేనేమి, సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు ఏమున్నాయో కనీస వేతనాలను ఇంప్లిమెంట్ చేయాలన్నటువంటి కనీస వేతనాలను వాటిని ఇంప్లిమెంట్ చేసే విషయం కానీ, తర్వాత పిఎఫ్ విషయం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ కోరికలు, కనీస కోరికలు, ఇవేమీ లగ్జరీస్ కాదు. దీస్ ఆర్ నాట్ లగ్జరీస్, వాళ్ళ నెసెసరీస్. రోజువారీ కనీస అవసరాలు తీర్చుకోవడానికి మరి వారి ఈరోజు మరి బయటకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తప్పనిసరిగా వారి ఆవేదనను గమనించి వారికి రావాల్సినటువంటి మరి ప్రతి వాళ్ళ నీడ్ ఏదైందో వాటిని తీర్చాలి. అంత మాత్రమే కాకుండా మరి కొంతమంది చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారనే విషయం కూడా మరి వారు ఆవేదన చెందుతూ ఉన్నారు. అటువంటి మాటలు వినడమే చాలా అభ్యంతరకరం. స్త్రీలను పట్టుకొని ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది కూడా చాలా అభ్యంతరకరం. దయచేసి మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయాలన్నింటినీ కూడా పరిశీలించి మరి వారికి కావాల్సినటువంటి న్యాయాన్ని చేసి వారిని ముందుకు మరి వారి ఉద్యోగ బాధ్యతల్లో చక్కగా వాళ్ళు నిర్వర్తించడానికి తోడ్పడాల్సిందిగా మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ బద్వేలు నియోజకవర్గంలో పౌర్ణమిలలో చేస్తున్నటువంటి వీరికి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగా నా తరఫున కూడా వారికి మా మద్దతు తెలియజేస్తాం. In Telangana already Congress government is formed, but better than within just one month, better than DRS party. Yes. So there are a lot of improvement. So your party is going to be participate in Andhra Pradesh. Yes. Yes. Next Definitely. election. No, definitely. We are expecting seats in Andhra Pradesh this time because the persons all over the India. The people observed that no party is equivalent to the Congress party. So the people of India are expecting that the Congress party has to come into the force and they have to rule the country. And also the India, in all the states combined and form the India, a combination of all parties combined and form India, a forum called India. So definitely this time in the center also, because they observed the from 2014 to 24 they observed what they are going to, even the government of BJP in central and as well as in the states also, they are not able to rule the people in a proper way. So definitely the people are looking for the Congress party, which party is going to rule the people in a good manner, in a balanced manner. Definitely we are expecting in the center as well as in the state also. Presently, all departments opposite to the present rural party, which is YCP party, and opposite main opposition party is TDP. Yes. Can you competitive to the YCP
and less better than TDP in Definitely. present and next elections. What about the Badvel constitution of Congress party? Are you going to be participate? Yeah, we hope that definitely we are going to win the Badvel constituency in Congress party. That is my hope, because my hope is our people, because they knew that when during the year 2019 to 14, while I am in the Congress party, how we worked for the people and for the poor people, and in all the departments we did so much regarding the major issues like roads, water supply, and also, and as far as the Anganwadis also, we have sanctioned so many buildings, and we have sanctioned so many mini Anganwadis as well as found new Anganwadis also. So we did so much of work, and as well as the water tanks, nearly with 25 lakhs, so many water tanks and water supply, water in Badvel, majorly in Badvel. We brought nearly 0.25 TMC of water from Brahmasagar, and so like that we did so much of work for the people. Now the people are also they came to know that the Congress party is only the party which can do service for the people. So we are hoping in at central level as well as in the state level as well as in my constituency Badvel also. Can your party can get the second place of opposite to YCP party? Not When we equal to the TDP. no. We are expecting first place. In why second? We are expecting first place. Why second? Second, no. If we are in second place, we can't do anything for the people. So they knew that the people knows very well all the things. So definitely we are going to win. Thank you. Thank you. Yes, ma'am. Thank you.